తెలంగాణ కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ సమావేశం జరుగుతోంది. బీసీ రిజర్వేషన్, లోకల్ బాడీ ఎన్నికల ఎజెండాపై చర్చిస్తున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా స్పందించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత బీఎస్సీ సమావేశం జరగనుంది. ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలో బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు అసెంబ్లీని 15 రోజులు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ కేబినెట్ మీటింగ్ కొనసాగుతుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ సమావేశం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సుమా, అసెంబ్లీ కమిటీ హాల్ నెంబర్ 1లో కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా సింగిల్ ఎజెండా తోటి ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి పైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఒక ఆలోచనకు సంబంధించి కూడా డిస్కషన్ ప్రధానంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో అయితే దీన్ని చూసినట్లయితే పూర్తి అంటే దీనికి రిజర్వేషన్కి సంబంధించి 50% క్యాప్ ఉన్న నేపథ్యంలో గత లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు కేవలం 22% మాత్రమే రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా పావులైతే కలుపుతుందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో కులగణన చేయడం కానీ, దీనికి సంబంధించి ఆర్డినెన్స్ చేయడం కానీ, గవర్నర్కు బిల్లు పంపించడం, రాష్ట్రపతి వద్ద పెండింగ్గా ఉండడం, సుప్రీంకోర్టులో కేసులు కానీ, ఢిల్లీలో ధర్నాలు కానీ ఇవన్నీ సైమల్టేనియస్గా జరిగిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఒక కంక్లూజన్ రాని నేపథ్యంలో ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్లాలి, స్టెప్స్ ఏ విధంగా తీసుకోవాలనే దానిపైన కూడా ప్రధానంగా చర్చిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు డెడ్ లైన్ కూడా పెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ డెడ్ లైన్ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలంటే ఏ విధంగా వెళ్ళాలి, గతంలో ఇచ్చిన విధంగానే 22% లేదంటే కనుక హామీ ఇచ్చింది కాబట్టి 42% ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనే దానిపైన కూడా ప్రధానంగా కసరత్తు చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రుల ఉపసంఘం కూడా వేసిన పరిస్థితి ఉంది. క్యాబినెట్ సబ్ కమిటీ దీనికి సంబంధించి కూడా రకరకాల ప్రయత్నాలు చేసింది. న్యాయ సలహాలు తీసుకోవడం కానీ, న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు చేయడం కానీ, వీటి అన్నిటి సలహాల నేపథ్యంలో ఫైనల్గా ఒక 3 ఆప్షన్స్ అయితే మంత్రుల సబ్ కమిటీ అయితే దీన్ని ఒక ఫైనల్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ 3 ఆప్షన్స్ కూడా క్యాబినెట్లో ప్రజెంట్ పెట్టడం జరిగింది. ఆ 3 ఆప్షన్లకు సంబంధించి చూసినట్లయితే కనుక ఇప్పుడు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే కనుక ఒక జీవో ఇచ్చి హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ కేవియట్ పిటిషన్లు వేసి దీనికి సంబంధించి కేసులు పడ్డా కూడా ఈ విధంగా ఫర్దర్గా స్టెప్ తీసుకోవాలనే దానిపైన ఆలోచన చేస్తూ జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం కానీ, నెంబర్ 2 వచ్చేసి గతంలో ఏ విధంగా అయితే 22% ఉన్నదో ఆ విధంగానే జీవో ఇచ్చి లేదా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పించడం అనేది నెంబర్ 2 ఆప్షన్. నెంబర్ 3 వచ్చేసి సుప్రీంకోర్టులో ప్రజెంట్ కేసు పెండింగ్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి కేసు ఫైనల్ హియరింగ్ తుది తీర్పు వచ్చేదాకా కూడా ఆగడమా అనేది కూడా అప్పటిదాకా లోకల్ బాడీ ఎన్నికలను కూడా ఆపాలా అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చిస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో పరిపాలన అనేది పూర్తిగా కుంటుపడిపోయింది. ఇప్పటికే గ్రామాల్లో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి దీన్ని సరిదిద్దాలంటే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలి. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్ కానీ, నిధులు కానీ లోకల్ బాడీ పరిపాలన ఉంటేనే నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికలకు వెళ్ళాలనే ఒక ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కూడా ఒక జీవో ఇచ్చి ముందుకెళ్లాలని చూస్తుంది. అయితే జీవో ఇవ్వాలంటే కనుక ఒక చట్టాన్ని 285A యాక్ట్ చట్టాన్ని అమెండ్మెంట్ చేయాలని చూస్తుంది. దీన్ని అసెంబ్లీలో అమెండ్మెంట్ చేసి ముందుకెళ్లాలని కూడా కేబినెట్లో ఒక నిర్ణయం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. థాంక్యూ.